హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ప్రీవియస్ వీడియోలో మనకి ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ 2 డిసెంబర్ 2024లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్లో ఒక 20 క్వశ్చన్స్ మనకి కంప్లీట్ అయ్యాయి. సో మనం ఈ ప్రజెంట్ వీడియోలో 21 నుంచి మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 7 numbers ఈజ్ 53. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6, వాట్ విల్ బి ద న్యూ యావరేజ్? సో ఇలాంటి క్వశ్చన్లకి మనం డైరెక్ట్గా సొల్యూషన్ పెట్టేయచ్చు. ఆన్సర్ 59. సో ఎందుకంటే మనకి ఒక యావరేజ్ నెంబర్ ఇచ్చి ప్రతి నెంబర్కి అంటే ఈచ్ నెంబర్కి ఎంత నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నారు అనుకోండి, డైరెక్ట్గా దాన్ని మనం యాడ్ చేసి పడేయచ్చు. ఓకేనా? సో మనకి ఎగ్జాంపుల్ ఈ క్వశ్చనే. 53 అనేది మనకి యావరేజ్. సో ప్రతి నెంబర్కి 6 యాడ్ అవుతుంది అంటే యావరేజ్కి కూడా 6 యాడ్ అవుతుంది. ఒకవేళ కనుక మనకి ఇదే క్వశ్చన్ ఇచ్చి సో ప్రతి నెంబర్కి ఒక 3 డిక్రీజ్ అవుతుంది అంటే కనుక యావరేజ్ కూడా 3 డిక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట. ఓకేనా? సో ఇలాంటి వాటికి మనకి డివైడ్ అయితే డైరెక్ట్గా మనం యావరేజ్ని డివైడ్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ అయితే డైరెక్ట్గా మనం యావరేజ్ని మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎడిషన్ అయితే ఎడిషన్ చేస్తాం, డిక్రీజ్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్ అనమాట, అన్ని నెంబర్లు మనం కనుక్కొని అవి మల్టిప్లై చేసుకొని ఇలా చేయాల్సిన పని లేదు. ఓకేనా? డైరెక్ట్గా మనం ఆ మ్యాథమెటికల్ అప్లికేషన్ని డైరెక్ట్గా యావరేజ్కి మనం అప్లై చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22. ఇఫ్ ద సమ్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ ఈజ్ 160, అంటే మనకి n అంటే అన్నోన్ వాల్యూ, అంత నెంబర్ ఎంతో మనకు తెలియదు, అండ్ ద యావరేజ్ ఈజ్ 40, అంటే n నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 40 అండ్ టోటల్ అబ్జర్వేషన్ సమ్ ఎంత 160. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7n ప్లస్ 15? సో మనకి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 160 అయ్యి యావరేజ్ 40 అయినప్పుడు మనకి తెలిసిపోతుంది అది ఈజీగా. n ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు 160 అని, అంతే కదా. సో నెంబర్ ఇంటూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టోటల్ సమ్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 160/40, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? సో మనకి n ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు 7n ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 4 ప్లస్ 15, దట్ ఈజ్ ఈక్వల్ టు 28 ప్లస్ 15, 28 ప్లస్ 10, 38 ప్లస్ 5, 43. సో 43 విల్ బి ద ఆన్సర్ ఫర్ 22nd క్వశ్చన్. ఓకే, చిన్న చిన్న క్వశ్చన్లు ఇచ్చారు, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కనుక ఇలాంటి క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 23rd క్వశ్చన్. 23rd వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ద లార్జెస్ట్? సో మనకి లార్జెస్ట్ ఫ్రాక్షను, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కానీ లేదా లార్జెస్ట్ రేషియో కానీ స్మాలెస్ట్ రేషియో అని కానీ ఇచ్చారంటే కనుక ఫస్ట్ మనకు బేసిక్ ఏంటి, ఆ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ చూస్తాం మనం. ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యొక్క డిఫరెన్స్ మనం చూస్తాం. మనకి లార్జెస్ట్ అడిగారు అంటే గ్యాప్ ఎంత ఉండాలి, తక్కువ ఉండాలి. ఓకేనా? లార్జెస్ట్ అన్నప్పుడు గ్యాప్ తక్కువ ఉండాలి. ఓకేనా? ఒకవేళ మనకి స్మాలెస్ట్ అన్నప్పుడు గ్యాప్ ఎంత ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో దీంట్లో మనకి 9కి 87కి గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, క్యాన్సిల్. అండ్ అలాగే మనకి 66కి 45కి 20కి 21కి 2కి 3కి చెక్ చేసుకుందాం. 20 21 2/3 అండ్ దీనికి కూడా గ్యాప్ ఎక్కువ ఉంది. సో మనకి ఇక్కడ చూడండి 2/3 20/21 ఈ రెండు నెంబర్స్కి 1 మాత్రమే గ్యాప్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే 21 పార్ట్స్లో 1 పార్ట్ మాత్రమే తగ్గింది, ఇక్కడ 3 పార్ట్స్లో 1 పార్ట్ తగ్గింది. సో ఓవరాల్గా చూసుకుంటే తక్కువ మార్జిన్ ఎక్కడ కనిపిస్తుంది మనకి, 20/21లో కనిపిస్తుంది. సో యావరేజ్ ఇది వచ్చేసి 0.67 వస్తుంది, ఇది మనకి అరౌండ్ 0.9 రావచ్చు. సో బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, 20/21. సో మీకు క్యాలిక్యులేషన్స్ మీద కొంచెం క్లారిటీ ఉంటే చాలు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24. ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ అట్ 20% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు 2400 ఫర్ 3 years. సో మనకి ఒక అమౌంట్కి 20% ఇంట్రెస్ట్ కనుక సింపుల్ ఇంట్రెస్ట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే సో 3 yearsకి టోటల్ ఎంత అవుతుంది, 2400 రూపీస్ అవుతుంది. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్
ఆన్ ద సేమ్ సమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 years. సో మనకి 2 yearsకి ఇక్కడ అమౌంట్ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే మనల్ని కనుక్కోమన్నారు. ఓకేనా? అంటే మనకి ఇప్పుడు పర్సంటేజెస్ బేస్లో మనం ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేస్తాం కాబట్టి 100% మనం ఏమనుకుంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటాం, సారీ ప్రిన్సిపల్ అనుకుంటాం. ఓకేనా? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత, 20%. సో 1 yearకి, ఇక్కడ మనకి 3 years కదా, సో 3 yearsకి కలిపితే ద వాల్యూ విల్ బి 2400. అంటే ఇండైరెక్ట్గా చూసుకుంటే 160% అంటే మనకి ఎంత, 2400. మనకేం కావాలి, సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్కి 2 yearsకి మాత్రమే మనకు కావాలి. అంటే 20% per year into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 40% వాల్యూ మనకి కావాలి, 40%. సో డైరెక్ట్గా 2400 ఇంటూ 40/160, 41s are 44s are 41s are 46s are 00. సో ద ఆన్సర్ విల్ బి 600. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్లో మీరు కొంచెం క్లియర్గా చదవకపోతే ఏమనుకుంటారు, 2 years కలిపి అమౌంట్ ఎంత అనుకుంటారు, 2 years కలిపి అమౌంట్ ఎంత అనుకుంటారు అంతే. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్, అది మాత్రమే దీంట్లో అడిగారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th one. Find the volume of a cylinder that inscribes the sphere with a radius of 2.8 centimeters. Use pi is equal to 22/7. సో మనకి ఇక్కడ ఇన్స్క్రైబ్స్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఒక ఐటెంలో ఇంకొక ఐటెం కంప్లీట్గా ఉంటే దాన్ని ఇన్స్క్రైబ్స్ అంటాం, ఐ మీన్ సర్కమ్స్క్రైబ్స్ అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు దీంట్లో సిలిండర్ దట్ సర్కమ్స్క్రైబ్స్ స్పియర్ అంటే సిలిండర్ లోపల మనకి స్పియర్ ఉంది అని అర్థం. ఈ విధంగా ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా క్లియర్గా. సర్కమ్స్క్రైబ్ అంటే ఏంటంటే, సో సిలిండర్ లోపల మనకి స్పియర్ ఉందని అర్థం. ఓకేనా? సిలిండర్ దట్ సర్కమ్స్క్రైబ్స్ స్పియర్. సో ఇప్పుడు మనకి ఏమని ఇచ్చాడు ఇక్కడ, దీని యొక్క రేడియస్ మనకి 2.8 అని ఇచ్చాడు. అంటే హైట్ ఎంత అవుతుంది, డయామీటర్ అవుతుంది. ఓకే కదా? డయామీటర్ అంటే 2.8 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5.6. అంటే మనకి ఈ యొక్క సిలిండర్ యొక్క హైట్ ఎంత, 5.6 సెంటీమీటర్స్. అలాగే మనకి సిలిండర్ యొక్క రేడియస్ ఎంత, 2.8 సెంటీమీటర్స్. మనల్ని ఏం అడిగారు, వాల్యూమ్ కనుక్కోమన్నారు, ఘన పరిమాణం. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr²h. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 2.8 ఇంటూ 2.8 ఇంటూ 5.6. ఓకేనా? సో మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో 22/7 ఇంటూ 2.8 ఇంటూ 2.8 ఇంటూ 5.6 మనకి టోటల్గా 137.984 మనకి వాల్యూ వస్తుంది. ఓకేనా? 137.984. క్లియర్? ఓకే, సో మనకి దీంట్లో మీకు కొత్తగా తెలియాల్సింది ఏంటంటే ఈ వర్డ్ ఒకటే. ఓకేనా? సర్కమ్స్క్రైబ్స్ అంటే సో టోటల్ కంప్లీట్గా ఫిల్ అయిపోవాలి లోపల, ఆ విధంగా ఆ షేప్ని అరేంజ్ చేస్తే దాన్ని మనం సర్కమ్స్క్రైబ్స్ అంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 26th one. Sharath completes his journey in 8 hours. He covers half of the distance at 90 kilometers per hour and the rest at 30 kilometers per hour. What is the length of the journey? సో దీంట్లో ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు చాలామంది ఏ విధంగా కన్ఫ్యూజ్ అవుతారంటే, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనగానే దాన్ని హాఫ్ ఆఫ్ ద జర్నీ అనుకుంటారు. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని వీళ్ళు హాఫ్ ఆఫ్ ద జర్నీ అనుకొని 4 hours ఇంటూ 90 చేస్తారు, రిమైనింగ్ 4 hours ఇంటూ 30 చేస్తారు. సో మనకు అలా చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. 90 ఇంటూ 4 360, 30 ఇంటూ 4 120. సో మనకి 480 వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనం సేఫ్ జోన్లో ఉన్నట్లు లెక్క అనుకోవాలి. ఒకవేళ కాన్సెప్ట్ మనకి మిస్కాన్సెప్ట్ అయిపోయినా కానీ ఆప్షన్ లేదు కాబట్టి సేఫ్ జోన్లో ఉంటే అనుకోవాలి. ఇలా కాదు, అతను అడిగింది ఏంటంటే టోటల్ డిస్టెన్స్లో అతను హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 90 kilometers per hour స్పీడ్లో వెళ్ళాడు, అండ్ అలాగే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 30 kilometers per hour స్పీడ్లో వెళ్ళాడు. అందుకని అతను ఏమడుగుతున్నారు,
టోటల్ డిస్టెన్స్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనకు 2 టైప్స్గా చేయొచ్చు. ఒకటి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్నే ఎక్స్ అని తీసుకొని చేయొచ్చు, లేదంటే టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకొని దాన్ని x/2గా తీసుకొని కూడా మనం చేయొచ్చు. ఓకేనా? సో నేను డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ తీసుకుంటున్నా టోటల్ డిస్టెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే దాంట్లో హాఫ్ డిస్టెన్స్ ఎంత? x/2. సో దాని అర్థం ఏంటి? x/2 డిస్టెన్స్ని 90 km/h స్పీడ్లో వెళ్తే కొంత టైం పట్టింది. ఓకేనా? అలాగే మిగిలిన x/2 స్పీడ్ డిస్టెన్స్ని 30 km/h స్పీడ్లో వెళ్తే కొంత టైం పట్టింది. సో ఈ 2 టైంలు కలిపితే ఎంత పట్టింది మనకి? టోటల్గా 8 hours పట్టింది. ఓకేనా? సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో x/180 ప్లస్ x/60 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి 180 LCM వస్తుంది. x ప్లస్ 60 3s are 180 కాబట్టి 3x దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో టోటల్గా x ప్లస్ 3 4x వస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 180/4. 4 1s are 4 2s are 2 180s are 360. సరిపోయిందా? సో ఈ విధంగా అదే మనం డైరెక్ట్గా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎక్స్ తీసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 180 వస్తుంది. దాన్ని మనం ఇంటూ 2 చేసుకొని 360గా రాసుకోవాలి. బట్ మీకు ఎందుకు లాస్ట్ మినిట్లో వాల్యూ రాగానే కన్ఫ్యూజ్ అయిపోతాం. 180 వచ్చిందేంటి, 360 కదా ఆన్సరు, అక్కడ ఆప్షనే లేదు కదా. సో లైక్ దట్ ఈ విధంగా ఉంటుంది. సో అలా ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవడం బెటర్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. During sale, Raghav bought a notebook marked for 70 rupees at 40% discount. 70 రూపీస్ మార్క్ ఉన్న ఒక బుక్ని 40% డిస్కౌంట్కి కొన్నాడు. అండ్ ఏ పెన్ మార్క్డ్ ఫర్ 20 రూపీస్ అట్ 35% డిస్కౌంట్. 20 రూపీస్ మార్క్డ్ ఉన్న పెన్ని 35 రూపీస్ డిస్కౌంట్ కొన్నాడు. హౌ మచ్ డిడ్ హీ సేవ్ డ్యూ టు సేల్? టోటల్గా సేల్ అతను ఎంత సేవ్ చేసుకున్నాడు చూద్దాం. అతను సేవ్ చేసుకుందంత ఇక్కడ 40% డిస్కౌంట్ అంటే 40% సేవ్ అయింది. ఇక్కడ 30% డిస్కౌంట్ అంటే 35% మనకి సేవ్ అయింది. సో డైరెక్ట్గా 70 ఇంటూ 40/100 0 0 0 0 క్యాన్సిల్. 28 రూపీస్ సేవ్ అయింది. ఇక్కడ దీంట్లో మనకి 35% సేవ్ అయింది. సో 21s are 25s are 5 1s are 5 7s are దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఓవరాల్గా 28 29 30 35 రూపీస్. ఓకేనా? డైరెక్ట్గా మనకి డిస్కౌంట్ అమౌంట్ ఎంత అని అడిగారు. అంటే సేవ్ అయిన అమౌంట్ అంటే డిస్కౌంట్ అమౌంట్ ఎంత, ఎంతకి కొన్నారు అంటే డిస్కౌంట్ తీసేయగా మిగిలిన అమౌంట్ ఎంత అని అర్థం. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 28. If a 1136 meters long train crosses a pole in 71 seconds, okay, clear, then find the time by which the train to cross 656 long platform. సో మీకు దీనికి ముందు వీడియోలో ఏం చెప్పానంటే డిస్టెన్స్ మనం ఏ విధంగా తీసుకుంటాం? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్. 2 ట్రైన్స్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నా లేదా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నా కూడా మనం ఏం చేసామంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 యాడ్ చేసి మనం డిస్టెన్స్ కింద తీసుకున్నాం. సో ఇప్పుడు కూడా అదే మనం ఫాలో అవుతాం. ఇక్కడ ఏంటి మనకి ఒకటి ప్లాట్ఫామ్ ఉంది అంతే. ఓకేనా? సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 2 కలిపితే వచ్చే డిస్టెన్స్ మనం ట్రావెల్ చేస్తే మనకి ఆ టైం వస్తుంది అనమాట. ఏదైతే మనకు అడిగారో ఆ టైం వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 1136 అంటే 1136 మీటర్లు లాంగ్ ఉన్న ట్రైన్ ఒక పోల్ అంటే ఒక పాయింట్లా తీసుకుంటాం. ఒక పోల్ని 71 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. అంటే 1136/71 1136/71 చేస్తే మనకి 16 సెకండ్స్ వస్తుంది. 16 మీటర్స్ పర్ సెకండ్. సో మనకి స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ అంతా 16 మీటర్స్ పర్ సెకండ్. ఓకే క్లియర్. సో దాని స్పీడ్ మనకి తెలిసిపోయింది. ఇప్పుడు అదే ట్రైను 656 మీటర్స్ లాంగ్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? ట్రైన్ స్పీడ్ అంతా 16 మీటర్స్ పర్ సెకండ్ అండ్ మనకి డిస్టెన్స్ తెలియాలి కదా. సో డిస్టెన్స్ ఎంత? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్
సో 1136 ప్లస్ 656, 1136 656, దట్ విల్ బి 1792. సో మనకి టోటల్గా ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి పట్టే టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 1792 బై స్పీడ్ ఎంత 16. సో 16 ఇంటూ 112 వస్తుందన్నమాట. 112 seconds ఈజ్ ద సొల్యూషన్. అంతే, డైరెక్ట్. ఓకేనా? సో మనకి ఇక్కడ ట్రైన్ను బట్టి దాని యొక్క ట్రైన్ ఒక పోల్ క్రాస్ చేసిన టైంను బట్టి స్పీడ్ కనుక్కున్నాం. ఆ స్పీడ్ యూజ్ చేసుకొని మళ్ళీ ప్లాట్ఫామ్ కూడా క్రాస్ చేసే టైంను కనుక్కున్నాం. ఓకేనా? సో అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్, చేంజ్ ఏమి ఉండదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 29. The HCF and LCM of the two numbers are 57, 114. If one of the number is 9/2 times of the other, what is the biggest number? ఒక నెంబరు ఇంకొక నెంబర్ కంటే 9/2 టైమ్స్, అంటే ఈ 9/2 టైమ్స్ నెంబర్ ఏదైతే ఉందో అదే మనకి బిగ్గెస్ట్ నెంబర్. ఓకేనా? సో స్మాలెస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుందాం, బిగ్గెస్ట్ నెంబర్ని 9/2 ఇంటూ ఎక్స్ అనుకుందాం. ఓకేనా? సో స్మాలెస్ట్ నెంబర్ ఎక్స్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్ బి, 9/2x. మనకి ఎల్సిఎం ఎంత 114, హెచ్సిఎఫ్ ఎంత 57. సో మనకి ఇప్పుడు ఏం కావాలి అంటే బిగ్గెస్ట్ నెంబర్ మనకి కావాలి. ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఎల్సిఎం 114 and HCF 57 is equal to x into 9x by 2. 3 3s are 3 1s are 3, 3 9s are 27, మళ్ళీ 3 1s are 3 3s are 9, 3 8s are 24. ఓకే, సో మనకి ఇప్పుడు x ఇంటూ ఎక్స్ ఉంది కదా, దీన్ని ఎలా రాస్తాం చూడండి. x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 38 ఆల్రెడీ ఉంది. సో మనకి కింద ఉన్నట్టు ఇటువైపుకి వెళ్తే ఏమైంది, 19 2s are 38 అవుతుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ 38 ఇంటూ 38 మనకి డైరెక్ట్గా వచ్చేసింది. ఎక్స్ వాల్యూ ఎంత మనకి 38. సో మనకు కావాల్సింది ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్. సో బి ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ 38. 2 1s are 2 19s are 9 19s are ఎంత 171. సో ఆప్షన్ 4 ఈజ్ ద solution. Okay, next question number 30. Rahul covers 734 kilometers in a boat in 30 hours against a stream, అంటే upstream. అప్స్ట్రీమ్లో 30 అవర్స్లో 734 కిలోమీటర్స్ కవర్ చేశాడు. సో స్పీడ్ మనకి ఈ విధంగా తెలుస్తుంది, డిస్టెన్స్ బై టైం. అండ్ హీ టేక్స్ 12 hours విత్ ద స్ట్రీమ్, అంటే డౌన్ స్ట్రీమ్. అంటే విత్ ద స్ట్రీమ్ అంటే ఫ్లోతో పాటు వెళ్తే, అప్ ద స్ట్రీమ్ అంటే ఏంటంటే ఫోర్స్కి ఎగెన్స్ట్గా వెళ్తే. ఓకేనా? డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, అదే మనకి 734/12. సో మనల్ని ఏమడుగుతున్నారు ఇక్కడ, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అని చెప్పి అడిగారు. సో మనకి ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తీసుకుంటాం, బాగానే ఉంది. సో మనకి ఇండైరెక్ట్గా అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ మైనస్ బోట్ స్పీడ్. ఓకేనా? డౌన్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ప్లస్ బోట్ స్పీడ్. అంటే మనకి అప్ స్ట్రీమ్కి వచ్చే స్పీడ్ ఎంత, స్ట్రీమ్ స్పీడ్లోంచి బోట్ స్ట్రీమ్ని బోట్ స్పీడ్ని మైనస్ చేస్తే వచ్చే వాల్యూ. అండ్ మనకి డౌన్ స్ట్రీమ్ వచ్చే వాల్యూ ఎంత అంటే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్కి బోట్ స్పీడ్కి యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అనమాట. ఓకేనా? సో ఓవరాల్గా మనకి స్ట్రీమ్ యొక్క స్పీడ్ మనకి తెలియాలి అంటే డౌన్ స్ట్రీమ్లోంచి అప్ స్ట్రీమ్ని మైనస్ చేసి బై 2 చేయాలి. డౌన్ స్ట్రీమ్లోంచి అప్ స్ట్రీమ్ని మైనస్ చేసి మనం దానికి బై 2 చేస్తే మనకి ఓవరాల్గా స్ట్రీమ్ యొక్క స్పీడ్ మనకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం అప్ స్ట్రీమ్కి స్పీడ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం.
734/30. 734/30 అంటే 24.5 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ అంటే 734/12 అంటే 61.2 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ రెండు మైనస్ చేయాలా. 61.2 మైనస్ 24.5/2. సో 61.2 మైనస్ 24.5 అంటే 36.7/2. సో 2 1s are 2, 2 8s are 16, 2 3s are 6, 2 5s are 10 సరిపోయింది. సో 18.35 is the స్ట్రీమ్ ఆఫ్ ఏ స్పీడ్. ఓకేనా. సో మీకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్లో ఇది కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఒకసారి మీకు ఏమన్నా కాన్సెప్ట్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ గ్రూపులో జాయిన్ అయ్యి స్పెసిఫిక్గా అడగండి. సో దాన్ని బట్టి నేను మీకు క్లారిటీ ఇవ్వగలను. ఓకేనా. లేదంటే కనుక మీరు నార్మల్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ టాపిక్ గురించి కాన్సెప్ట్ వరకు మీరు చూడండి. లేదు ఓన్లీ కాన్సెప్ట్ ఎక్కడ దొరకట్లేదంటే అడగండి, నేను చెప్తాను. ఓకే. సో బిఫోర్ దట్ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలి, నేను రెస్పాండ్ అవ్వాలంటే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31. If the third proportional of 76 and 38 be x, then what is the value of x? ప్రపోర్షన్ అంటే మనకి రేషియో ప్రపోర్షన్స్లో ఉండే ఒక సబ్ టాపిక్. సో ప్రపోర్షన్ మనకి 3 ఇచ్చారు చూడండి ఇక్కడ. 76, 38 x అంటే ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి అని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ 3 ప్రపోర్షన్లో ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే b² = ac అనే ఒక ఈ ఈక్వేషన్ అవి సాటిస్ఫై చేస్తున్నాయి అని చెప్పేసి అర్థం. సో మనకి ఇప్పుడు x వాల్యూ కావాలి కాబట్టి b² అంటే 38 × 38 = a అంటే 76 × x. ఓకేనా. ఇదే మనకు సరిపోయింది. 38 1s are 38 2s are 2 1s are 2 9s are. therefore x = 19. సో మనకి ఒకటే క్యాలిక్యులేషను, టేబుల్స్ వీటి మీద మినిమం ఐడియా ఉంటే చాలు. 1 or 2 seconds మీరు అటు ఇటుగా మీరు సొల్యూషన్ చేస్తారు. వాటిలో క్లారిటీ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తారు, సొల్యూషన్ మీకు రాంగ్ అయిపోతుంది. అంతే, ఒకటే ట్రిక్. పెద్ద పెద్ద ట్రిక్లు మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 32. ఇఫ్ ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ y² - 1 and is equal to 6 when y is equal to 3. ఓకేనా. అసలు దీని మీనింగ్ ఏంటంటే x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y³ - 1. ఓకేనా. x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y³ - 1 అంటే దాని అర్థం ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ ఇంటూ y³ - 1 ఇదనమాట. ఓకేనా. ఒకవేళ y ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x ఈజ్ ఈక్వల్ టు మనకి 6 వస్తుందంట. ఓకే. సో x ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది ఎప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు. ఓకేనా. సో దీన్ని బట్టి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 6 ఈజ్ ఈక్వల్ టు k/3³ అంటే 27 - 1. సో k ఈజ్ ఈక్వల్ టు 6 × 26. 6 2s are 12, 120 ప్లస్ 6 6s are 36, 156. సో k వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 156. సో ఇప్పుడు ఇదే k వాల్యూ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే y = 8 ఉంటే వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతే. సో x = k/y³ - 1. సో k అంటే ఎంత 156, y అంటే ఎంత 8, 8³ - 1. సో 156/8³. సో క్యూబ్స్ కూడా మీకు రావాలి. 8³ అంటే ఎంత 512. 512 - 1 = 511. సో 156/511 విల్ బి ద సొల్యూషన్ ఫర్ 32nd క్వశ్చన్. అంతే. ఓకేనా. సో చిన్న చిన్నవే మినిమం బేసిక్స్ రావాలి మీకు అంతే. ఓకేనా. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 33. The diameter of the base of a solid cone is 24 centimeters and its height is 21 centimeters. ఓకే. సో ఒక కోన్ తీసుకున్నాం. ఆ కోన్కి మనకి
బేస్ ఉంటుంది కాబట్టి ఈ బేస్ డయామీటర్ అంతా 24 సెంటీమీటర్స్ అంటే దాని యొక్క హైట్ ఎంత అంటే 21 సెంటీమీటర్స్ అన్నారు. ఇట్ ఈస్ కట్ ఇంటూ 3 parts by 2 cuts which is parallel to the base. సో ఈ బేస్కి ప్యారలల్గా 2 cuts ఇచ్చారు. ఎక్కడెక్కడ ద కట్స్ ఆర్ అట్ ఏ హైట్ ఆఫ్ 7 and 14. ఒకటి 7 దగ్గర ఇంకొకటి 14 దగ్గర ఇచ్చారు. సో రెస్పెక్టివ్లీ ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాప్ పార్ట్. మనకి పైన పార్ట్ అయితే ఏదైతే ఉందో దీనికి కావాలన్నారు. సో మనకి ఇక్కడ 14 సెంటీమీటర్స్ కవర్ అయిపోతే దీని హైట్ ఎంత 7 సెంటీమీటర్స్. సో మనకి హైట్ వైజ్ చూసుకుంటే బాగానే క్లియర్గా ఉన్నాం. టాప్ పార్ట్ యొక్క హైట్ అంతా 7 సెంటీమీటర్స్. బట్ ఇక్కడ మనకి రేడియస్ చూసుకుంటే రేడియస్ మనకి ఇక్కడ బేసిక్ ఎంత ఉంది 12 సెంటీమీటర్స్ ఉంది. కానీ మనకి పైకి వెళ్ళే కొద్దీ రేడియస్ లెవెల్ తగ్గిపోతుంది కదా ఈ విధంగా. సో ఇక్కడ ఉన్న మనకి రేడియస్ అనేది ఇలా తగ్గిన తర్వాత ఈ తక్కువ పార్ట్లో సేమ్ రేడియస్ ఉండదు. మరి దాన్ని ఎలా కనిపెడతాం మనం అంటే సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు దీన్నే మనం ఒక పెద్ద ట్రయాంగిల్గా ఎజ్యూమ్ చేసుకొని దాని లోపల ఇది చిన్న ట్రయాంగిల్గా ఎజ్యూమ్ చేసుకుంటాం. చూడండి. సో ఈ విధంగా అంటే సో దీని యొక్క సైడు అండ్ ఈ పెద్దదాని యొక్క సైడు, ఈ చిన్నదాని యొక్క ఇటువైపు దీని యొక్క ఇటువైపు అంటే దీని యొక్క బేసు ప్రపోర్షనల్గా ఉంటాయి అని చెప్పేసి అర్థం. ఓకేనా. సో ఈ ప్రపోర్షనల్ని మనం బేస్ చేసుకొని కనుక్కుంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి చూసుకుంటే ఓవరాల్ హైట్ ఎంత ఉందో మనకి ఇక్కడ దీనికి 21 ఉంది ఓవరాల్ హైట్. అండ్ ఇక్కడ దీని హైట్ ఎంత ఉందో మనకి 7 ఉంది ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ పెద్దదాని యొక్క రేడియస్ ఎంత ఉంది మనకి 12 ఉంది. సో అదే విధంగా దీని యొక్క రేడియస్ ఎంత ఉంటుంది మనకి తెలియదు. సో ఈ విధంగా అనమాట. సో హైట్ రేషియో తీసుకొని దానికి ఈక్వల్ చేసి బేస్ రేషియో మనం తీసుకున్నాం. సో బేస్ కాకుండా డైరెక్ట్గా రేడియస్ పట్ల తీసుకున్నాను నేను. ఓకేనా. 7 1s are 7 3s are 3 1s are 3 4s are. So therefore radius is equal to 4 centimeters. Radius is equal to 4 centimeters. సో ప్రెజెంట్ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ ఎల్. సో ఎల్ అంటే మనకి స్లాంట్ హైట్. సో స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ రేడియస్ స్క్వేర్. హెచ్ అంటే అంత మనకి 7 స్క్వేర్ అంటే 49. ఆర్ అంటే 4 కాబట్టి 16. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 65. స్క్వేర్ రూట్ ఆఫ్ 65 ఎక్కడ ఉంటే అదే మనకి ఆన్సర్. సో ఆన్సర్ అయితే పెట్టేశాం. బట్ క్యాలిక్యులేషన్ వైజ్ నేను మీకు చెప్పాలి కాబట్టి సో 22/7 ఇంటూ రేడియస్ 4 ఇంటూ రూట్ 65 రాస్తాం. సో ఓవరాల్గా 12.56 రూట్ 65 ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాప్ పార్ట్ ఆఫ్ ద కోన్. ఇది సంగతి. సో మనకి క్యాలిక్యులేషన్ వైజ్ చూసుకుంటే కొంచెమే ఉంది, కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే కొంచెం పెద్దగా ఉంది. ఓకే. సో అది ఈ యొక్క క్వశ్చన్ యొక్క రివ్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 ఏమని ఇచ్చాడు, ఎవాల్యుయేట్ 147 స్క్వేర్. డైరెక్ట్ చెప్పేయచ్చు మనం 2160. ఎలా చెప్తున్నాం చూడండి. ఏదన్నా మనకి ఇప్పుడు డైరెక్ట్గా స్క్వేర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా రాసుకోవాలి 147 ఇంటూ 147. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేయాలి. 7 7s are 49. 4 పక్కన రాసుకోండి. ఓకేనా. సో ఇది ఒక నెంబరు ఇది ఒక నెంబర్ అనుకుందాం మనం. ఓకేనా. 14 ఒక నెంబరు 7 ఒక నెంబర్ అనుకుందాం. సో వాటికి ఏం చేయాలంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి చేయాలి. అంటే ఏ అంటే 14 బి అంటే 7. ఓకేనా. సో 14 ఇంటూ 7 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 14 ఇంటూ 7. డైరెక్ట్గా మీకు ఇలా రాకపోవచ్చు. 7 ఇంటూ ఎంత 14 కదా. సో 14 స్క్వేర్ ఎంత మనకి 196. అంటే 2 ఇంటూ 14 ఇంటూ 7 ఎంత 196. సో 196 ప్లస్ 4 ఎంత 200. ఈ 200లో మనం 0 ఇక్కడ రాసుకుంటాం, 20 ఇక్కడ ఉంచుతాం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయాలి. 14 స్క్వేర్ అంతా మళ్ళీ 196. 196 ప్లస్ 20 ఎంత 216. సో 21609. స్టెప్ 1
లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఏం చేసుకుంటూ వస్తామంటే ఫస్ట్ యూనిట్స్ డిజిట్లో ఉన్నవి 2 మల్టిప్లై చేస్తాం, ఆ నెంబర్ రాసుకుంటాం. తర్వాత ఏ అండ్ బిగా 2 నెంబర్స్ డివైడ్ చేసుకొని ఆ 2 మల్టిప్లై చేసి దానికి ఇంటూ 2 చేస్తాం. సో దాన్ని ఇంతకు ముందున్న దానికి యాడ్ చేసుకొని ఆ యూనిట్ డిజిట్ నెంబర్ రాసుకుంటాం. తర్వాత థర్డ్ స్టెప్లో ఈ 10s ప్లేస్ 100s ప్లేస్ ఏదైనా కానీ ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి సో ఇక్కడ ఎక్స్ట్రా మిగిలింది యాడ్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా వాల్యూ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 35. The smallest 1-digit number to be added to a 6-digit number 910300 so that it is completely divisible by 11. Very easy concept. చూడండి, 910300 క్లియరా? ఇలాగ ఫస్ట్ గ్యాప్తో పైన లైన్ డ్రా చేసుకోండి, తర్వాత మిడిల్లో వాటికి కింద లైన్ డ్రా చేసుకోండి, పైనవన్నీ యాడ్ చేయండి. 9 + 0 + 0 = ఎంత? 9. కిందవన్నీ యాడ్ చేయండి. 1 + 3 = ఎంత? 4. మనకి ఇప్పుడు 11తో డివైడ్ అవ్వాలంటే ఆ యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఆడ్ డిజిట్స్లో ఉన్న సమ్ము, ఓకేనంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి ఎంత ఉండాలి? 0 అయినా ఉండాలి అండ్ ఆ వచ్చే డిఫరెన్స్ 11 యొక్క మల్టిపుల్ అయినా అయి ఉండాలి. ఓకేనా? ఇక్కడ మినిమం నెంబర్ అడిగారు కాబట్టి, స్మాలెస్ట్ డిజిట్ అడిగారు కాబట్టి ఇక్కడ 9 ఉంది కదా, మనం ఈ 9కి రావాలంటే 4కి 5 యాడ్ చేస్తే మనకి ఏమవుద్ది? 9 వస్తుంది, డిఫరెన్స్ 0 వస్తుంది. సో మనకి ఇక్కడ 5 యాడ్ చేయాలి ఓవరాల్గా. ఇక్కడ లాస్ట్ ప్లేస్లో మనం 5 రాస్తే సరిపోద్ది కదా. సో 5 will be the smallest 1-digit number that can be added to this 910300 number. ఓకేనా? సో మనకి సొల్యూషన్ ఆప్షన్ 4, 5 is the answer. అంతే. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మనకి 35 క్వశ్చన్స్ మనకి అర్థమెటిక్ పార్ట్ కాబట్టి 35 క్వశ్చన్స్ మనకు కంప్లీట్ అయినాయి. సో 21 నుంచి 35 వరకు. సో మనకి ఈ యొక్క వీడియోతో అర్థమెటిక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ పార్ట్లో ఏం చేస్తానంటే రీజనింగ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌట్స్ అడగని క్లారిఫై చేస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.